ఈ పాదముల్ వదలాకుంటి నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా యేసయ్యా పడదాం యేసయ్యా 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 నీవు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు అది ఉండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు అది ఉండలేక ఆనందం కోరేవాడా ఆశలు తీర్చేవాడా ఆనందం కోరేవాడా ఆశలు తీర్చేవాడా ప్రియమున్న ప్రేమ నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 నీవు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నీవు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 పాపములు చేశాను నేను నీ ముంద నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది ఆరాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై అనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై అనలేనని అతిశయించదని నిన్నే కైగున్నందుకు యేసయ్యా 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 యేసయ్యా
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా 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 Thank you very much. Okay. Thank you very much.
Saga behind his haircut, and second of all, he's looking so very in that haircut. అవునండి సో డూ సీ హిస్ పోస్ట్ సోషల్ మీడియాలో కొత్త హెయిర్ కట్ చేయించుకున్నారు మన విరాట్ కోహ్లీ ఓకేనా ఏంటండి సెలబ్రిటీలు హెయిర్ కట్ చేయించుకున్నా వింటే రాజు పుట్టాడు మహారాజు పుట్టిన పాట 27వ పాట. రారాజు పుట్టాడు మహారాజు పుట్టాడు చూడంగరారండు వేడంగరారండు మహారాజు పుట్టాడు మహారాజు పుట్టాడు చూడంగరారండు వేడంగరారండు ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ దిగిలేరా పొంగిపోయి ఆకార వెలసి మురిసిపోయి సంబరమాయని మరది పుట్టాడు మరది పుట్టాడు చూడంగరారండు వెన్నెల వెలుగుల్లో పూసెను చలిమంట ఊరు వాడ పుల్లలు సవ్వడు వెన్నెల వెలుగుల్లో పూసెను చలిమంట ఉరువడ వింతపోయే పుల్లల సవ్వడు కన్నులు విందుగా దూతలు పాడగా సందడేసిందేయంగా నిన్నుల పండగ చుక్కలో చంద్రుడల్లే చూడ చక్కనోడంట పశువుల పాకలోన పసిబాలుడంట చెరగని స్నేహమై మహారాజు పుట్టాడు మహారాజు పుట్టాడు చూడంగరారండు చూడంగరారండు ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండు మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండు నిగిరేలా పొంగిపోయి ఆధార వెలసి మురిసిపోయి సంబరమాయని తెలని నృత్యమలే పురిసే సూర్యుడు మనసులో దీపమై దారి చూపు దేవుడు మచ్చలని నృత్యమలే పురిసే సూర్యుడు మనసులో దీపమై దారి చూపు దేవుడు ప్రేమ పొంగు సందమై కంటికి రెప్పలా అందరి తోడుడై మాయని మమతలా చల్లగా చూడయేసు ఇలా వచ్చినాడంట మరముడ చేరయేసు పరమును వీడుకుంట మరువని బంధమై మరలు పుట్టాడు మరలు పుట్టాడు చూడంగరారండు చూడంగరారండు మరలు పుట్టాడు మరలు పుట్టాడు చూడంగరారండు చూడంగరారండు
మాస్టర్ గారు ఒక పాట పాడతారు. అందాల తార అందించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి సయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సాంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు అయన్నమైతిని అందాల తార అందించే నాకే అంబర వీధిలో అవతారమూర్తి సయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైన విందుకతోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమున విశ్వాలని దేవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మి బలము ప్రవహించి ప్రేమ విశ్రాంతి అవతారమూర్తి సయ్య ఇలా ఉండదా ఎరుషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన తాని తొలగిన వేళ చేదలో కృంగితి యేసయ్య తార ఎప్పటివో లైట్ పెంచి లైటింగ్ ఇట్లా పెంచి ఎంతో అబ్బురపడుచు విస్మయమందుచు వేగితి స్వామి కడకు అందాల తార హరిదెంచే నాకే అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మ స్థలము పాతయేయాని పరలోక సౌఖ్యమే బాలుని జోడ జీవితమంత పావనమాయేను ప్రభు పాద పూజ దివేల సాగ ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయి ఫలించే ప్రార్థన అందాల తార అరిదించే నాకే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ హ్యాపీ క్రిస్మస్. మధ్యలో ఉన్న రొడ్డాస్ గారు మిస్సెస్ కలిసి వస్తే దయచేసి కూర్చుంటాం. దయచేసి మిస్సెస్ గారు ఎప్పుడు స్క్రిప్చర్ రీడింగ్ చదువుకుందాం. మన మధ్యలో ఉన్న లీలమ్మ గారు మనకి స్క్రిప్చర్ రీడింగ్ అది వినిపిస్తారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, బైబిల్ గ్రంథం 4
యెషయా గ్రంథం మా పిల్లలు కిందకు వచ్చేయండి. పిల్లలు కిందకు వచ్చి ఇక్కడికి వచ్చేయండి నన్ను. ఇది డౌన్ చేయడానికి 9వ అధ్యాయము ఇది డౌన్ చేయడానికి అవుతుంది. 6వ వచనం నుంచి 7వ వచనం వరకు అమ్మగారు టైట్ అది కొంచెం ఈ దినం నాకు ఏర్పాటు చూడండి. పరిశుద్ధ వాక్యము సరిపోయింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని నీకు లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఓ దేవా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ చాప్టర్ లూకా సువార్త ఇది కొంచెం పెడితే అవుతుంది కదా. 2వ అధ్యాయము అది పైకి నాకు ఇక్కడ పైకి లూకా సువార్త 1 నుంచి 11 వచనాలు పైకి మరి నేను పెడతాను. సిస్టర్ చదువుతారు. ఓకే 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు సిస్టర్ చదువుతారు. అలాగే ఇలాగే 1 నుంచి 11 వచనాలు లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 11 అయితే ఆ దూత భయపడుకొడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎఫ్సీలు రాసిన పత్రిక ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 14 వరకు పాస్టర్ మార్చేస్తుంది. ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 14 వరకు.
ఆ కాలమందు ఇశ్రాయేలీతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేది. మీరు జ్ఞాపకం చేసుకునడి అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఓ దేవా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యలో ఉన్న స్పెషల్ సాంగ్ పడతారు, గ్లోరీని విజయ్ సార్. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. పురువన పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. పురువన పల్లె పల్లెల్లోన ఆనందమే సంతోషమే. మన
మనకి ఒక హాఫ్ అన్ అవర్ చక్కని వాక్యాన్ని మనకి అందిస్తారు. అందరూ ఆయన కోసం ఎదురు చూస్తాం. దేవుని సంఖ్యలో ఎదురు వస్తారు. అవకాశం అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం కదా. ఒకసారి సంతోషంగా ప్రభు స్తోత్రం కదా. యేసు ప్రభు మనందరి కొరకు లోకంలో జన్మించి మనందరికీ సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వడానికి లోకంలో మన కొరకు దిగొచ్చారు కాబట్టి మరొకసారి ప్రభువుకి నిండు మనసుతో స్తోత్రం కదా. మంచి దేవుళ్ళారా, నన్ను ఈ స్థలంలోకి ఆహ్వానించిన తండ్రి సమానులు, దైవ సేవకులు, అలాగే అమ్మగారికి, స్టేజ్ మీద ఉన్న దైవ సేవకురాలకి కొడుచిన మీ అందరికీ కూడా మరొకసారి ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రేమతో వందనాలు తెలియపరుస్తున్నానండి. కొన్ని మాటలు, దేవుని మాటలు మనం అందరం కూడా ఆలకిద్దాం. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం అందరం తెరిచి చూద్దాం. వీళ్ళరా అపోస్తుల కార్యములు, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత దేవుడి మాటలు ఆలకిద్దాం.
అవకాశం అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న మాట, ఈ రాత్రి ప్రభువా నాతో మాట్లాడవా అని మన మనసు తెరిచి హృదయమంతుడితో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. వాక్యమై ఉన్న దేవుడు ఈ రాత్రి మనం సంధించులాగన, మనతో ముచ్చటించులాగన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు తండ్రి, మహోన్నతుడ, జీవాధిపత యేసు ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో ఉన్న సర్వమానవులను ప్రేమించి ఈ లోకంలో దిగి వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. మీ పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ డిసెంబర్ మాసమంతా దేవ ప్రతి స్థలమందు నీ నామాన్ని మేమందరం గణపరుచుచుండగా, సర్వలోకం ప్రపంచ యావత్తు నేను స్తుతిస్తుండగా తండ్రి, ఈ రాత్రి వేళ సమయంలో మేము కూడా నిన్ను ఆరాధించుకుంటుండగా ఈ సమయంలో మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే 2024 సంవత్సరాల కిందట సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా ఈ లోకంలో దిగి రావాలని, మనుషులతో నివాసం చేద్దామని, అందరి మధ్యలో ఆయన కూడా జీవించాలని, నివసించాలని, మనతో ఉండాలని యేసు ప్రభు అనే నామకరణంతో ఆయన లోకంలో దిగి వచ్చారు. ఆయన రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే దేవుని వాక్యంలో నేను ఒక 3-4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని రాకడ అసలు ఎందుకు వచ్చారు ప్రభువారు? సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు మానవ ఆకారాన్ని ఎత్తాల్సి వచ్చింది? ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు మనుషుడిగా భూమిపై దిగి రావాల్సి వచ్చింది? ఆయన మానవుడిగా దిగిరావటం వల్ల మనుషులుగా మనకేం లాభం కలుగుతుందో పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైన సత్యాలు ఉన్నాయి. అందులో రాయబడిన మాట ఏంటంటే, మీలో ప్రతి వాణిని ఆశీర్వదించడానికి ప్రభు ఈ లోకాన్ని దిగొచ్చారంట. హల్లెలూయా. దేవుని పిల్లరా, సృష్టికర్త అయిన దేవుడు నన్ను ఆలకించినాను. ప్రభు దేవుడు ఎందుకు ఈ భూమిపై దిగొచ్చారంటే కారణం ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న సర్వ మానవులను కూడా ఏ కుల మత దేశ భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి మానవుడిని దీవించడానికి వచ్చాడు యేసయ్య, ఆశీర్వదించడానికి వచ్చాడు. లోకంలో చాలా మంది జీవితాల్లో ఏమి కరువైపోయిందయ్యా అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కరువైంది, ప్రభు ఇచ్చే దీవెన కనబడట్లేదు. దేవుడు ఏ మానవుడినైతే ఏ ఉద్దేశంతో దేవుడు తయారు చేసి ఏ ఉద్దేశంతో భూమి మీద పుట్టిస్తున్నాడో ఆ మానవుల జీవితాల్లో దేవుడు ఏ దీవెన ఉంచాలని అనుకుంటున్నాడో ఆ దీవెన కనబడకపోవటాన్ని బట్టి, ఆశీర్వాదం లేకపోవటాన్ని బట్టి దేవుడే అనుకున్నాడు, నా పిల్లలకి ఆశీర్వదిద్దాం అనుకున్నాను, కానీ ఆశీర్వాదం పొందుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు, కాబట్టి నేనే వారి మధ్యలోకి వెళ్తాను, నేనే వాళ్ళతో ఉంటాను, నేను వారిని ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. అందులో ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టదలుచుకోలేదు. భూమి మీద ఉన్న 800 కోట్ల మందిని కూడా నేను ఆశీర్వదించాలి అని దేవుడు ఉద్దేశం కలిగి ఈ భూమిపైకి యేసు ప్రభువుగా యేసయ్య దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుని పిల్లరా, సాధారణంగా ఆశీర్వాదం అని అనగానే లేకపోతే దీవెన అని అనగానే సాధారణంగా ప్రతి మానవుడు ఆశీర్వాదం అంటే ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు. నేను కొన్ని పదాలని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఒకసారి ప్రసంగి గ్రంథం, మీ దగ్గర బైబిల్ ఉంటే కొంచెం నాతో కలిసి అందరూ కూడా బైబిల్ చూద్దాం దీని బిడ్డలారా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదామండి. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అని అనుకొనవలెను. హల్లెలూయా. నిజంగా దేవుడు ఒక మానవుణ్ణి
ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడంట. ఎలాగ ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడే అంటే వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? అన్నపానాలు ఇచ్చి ఆశీర్వదిద్దాం అనుకున్నాడంట. ఈ రోజున చాలా మంది జీవితాల్లో దేవుని పిల్లరా ఇంటి నిండా అన్నీ ఉంటాయి, కానీ వండుకొని తినలేనంత సంతోషం సమాధానం ఇంట్లో ఉండదు. వాళ్ళ జీవితాలు అన్నీ ఉంటాయి, అనుభవించలేరు. వాళ్ళ జీవితంలో ధనం ఉంటుంది, అనుభవించలేరు. వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి, అనుభవించలేరు. దేవుని పిల్లరా కొంతమంది ఉన్నారు దేశంలో, వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, కొన్ని కోట్ల రూపాయలకి వాళ్ళు సంపాదనలో ఉన్నారు, ఎంతో ఆస్తిపరులు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏమీ తినలేని పరిస్థితి అంట. ఇంత తింటే చాలంట వాళ్ళకి, మనస్ఫూర్తిగా మనం తిన్నంత కూడా తినలేరు వాళ్ళు. దేవుని పిల్లరా దేవుడిచ్చిన ఆహారం వాళ్ళు అనుభవించలేని స్థితిలో ఉన్నారు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రతి మానవుడు దేవుడిచ్చిన ఆ వనరులను, ఆహార పదార్థాలను, లేకపోతే కష్టార్జితంతో సంపాదించుకున్న దాని యందు సంతోషించటంలో ఆ వీలు దేవుడు కలుగు చేస్తున్నాడంట. అదే నిజమైన ఆశీర్వాదం అంట. హల్లెలూయా. ప్రియమైన మనం అందరం ఏమనుకోవాలి తెలుసా? ఆశీర్వాదం అంటే మేడ మీద మేడ కట్టుకోవటం మాత్రమే కాదు, వస్తువు వెనకాల వస్తువు కొనుక్కున్నంత మాత్రమే కాదు. అది కూడా దీవెనే కావచ్చు, అది కూడా దేవుడు సహాయం వల్లే పొందుకోవచ్చు. కానీ నిజంగా ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీకు ఏదైతే ఉన్నదో దాన్ని అనుభవించడానికి కృప పొందుకుంటే అదే ఆశీర్వాదం. చాలా మందికి చాలా ఉంటాయి కానీ అనుభవించలేరు. ప్రియమిత్రులుగా బీరువా నిండా బట్టలు ఉండొచ్చు కానీ సంతోషంగా వేసుకోలేని పరిస్థితి. ప్రియమైన ఇంట్లో అన్ని వస్తువులు ఉండొచ్చు, కొన్ని వండుకోలేని స్థితిలో ఉంటారు. ప్రియమిత్రులుగా చాలా మంది చెప్తున్న మాట, నేను విన్న మాటలు చెప్తున్నాను. అయ్యా చక్కగా వండుకుంటున్నాం కానీ మా ఇంట్లో కలిసి భోజనం చేయం మేము. భార్య ఎప్పుడో తింటది, భర్త ఎప్పుడో తింటాడు, పిల్లలు ఎప్పుడో తింటారు, కలిసి భోజనం చేసుకునే ఆ స్థితి మాలో లేదు. కారణమేంటో తెలుసా దేవుళ్ళరా? నిజంగా దేవుని ఆశీర్వాదం అంటే ఇంటిళ్ళ పాది, ఇంట్లో ఉన్న వారందరూ కూడా వాళ్ళు సంపాదించుకున్న దానిలో సంతోషంగా అనుభవిస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుణ్ణి ఏదిస్తాడో దాన్ని అనుభవించడానికి వీలు కలుగు చేస్తే అది నిజమైన ఆశీర్వాదం అంటారు, అది నిజంగా దీవెనంట. రెండోది ఏంటో తెలుసా దేవుళ్ళరా? ఆర్థికంగా కూడా ఐశ్వర్యవంతులుగా ఉండడం అది నిజం కూడా ఆశీర్వాదమే. మనం కింద స్థితిలో ఉండటం కాదు. యేసు ప్రభు వాగ్దానం రాస్తుంది, మొదట నీ స్థితి కొంచెంగా ఉన్నా తొదకు నువ్వేమవ్వాలి తెలుసా? మహా అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. నీ స్థితి మొదట కొంచెం ఉండొచ్చు కానీ ఆ స్థితిలోనే ఉండటం దేవుడు చిత్తం కాదు. దినదినం నువ్వు ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు ఆది కాండంలోనే మొట్టమొదట మానవుడు దేవుడు తయారు చేసినప్పుడే, ఆదామును ఒక వ్యక్తిని దేవుడు తయారు చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎలాగో ఆశీర్వదించాడంట. దేవుడు ఎలా ఆశీర్వదించాడు అని అంటే, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? మన అన్నపానాలు మనం భుజించడం ఆశీర్వాదం, మన కష్టార్జితం మనం అనుభవించడం ఆశీర్వాదం. మన కష్టార్జితం దేనికో పనులు పాలు కాకుండా, నష్టం పాలు కాకుండా నీకు వచ్చిన ఆ నెల జీతం మనస్ఫూర్తిగా నీ ఇంట్లో అనుభవించటం కూడా, దానికి కూడా దేవుని ఆశీర్వాదం కావాలి. లేకపోతే సంపాదన అంతా ఎటో వెళ్ళిపోద్ది, సంపాదన అంతా కనబడకుండా పోద్ది. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, సీతమ్మదారిలో ఉంటారు వాళ్ళు. ఆయన డాక్యార్డ్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన జీతం 1,00,000 రూపాయలు. వాళ్ళ భార్య గవర్నమెంట్ టీచర్గా, ప్రిన్సిపాల్గా ఉన్నారు, హెడ్ మాస్టర్. ఆమె దేవుని బిళ్ళరా 1,50,000 జీతం, నెలకు 2,50,000. ఎంత విచిత్రం అయ్యా అంటే నెల చివరికి వచ్చేటప్పటికల్లా 15,000, 20,000 మళ్ళీ అప్పు చేస్తున్నారంట. నెలకి 2,50,000 వచ్చినా అనుభవించగలుగుతున్నారా? సంతోషంగా ఉండగలుగుతున్నారా? దేవుని ఆశీర్వాదం లేదు వాళ్ళ జీవితాల్లో. దేవుని ఆశీర్వాదం అంటే నీ కష్టార్జితం
నీ వందు దాన్ని చక్కగా నువ్వు అనుభవిస్తూ సంతోషంగా ఉండగలుగుతాము. హల్లెలూయా. రెండోది వాక్యంలో రాయబడింది, మనం అభివృద్ధి పొందటం ఆశీర్వాదం, మనం ఫలించటం ఆశీర్వాదం, మనం విస్తరించబడటం ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదించాడంటే మొట్టమొదటి మానవుణ్ణి. నువ్వు ఫలించాలి, నీ పిల్లలు ఫలించాలి, నువ్వు అన్ని విషయాల్లో ఫలించాలి. అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ప్రేమేంద్రుల కుటుంబ పరంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏ రూపంలోనైనా ప్రతి మానవుడు ఆశీర్వదించబడుతూ ఫలభరితంగా ఉంటూ అభివృద్ధి చెందుతూ విస్తరించబడాలి అనేది దేవుని యొక్క హృదయ వాంఛ. హల్లెలూయా. దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు అన్ని విషయాలు అభివృద్ధి పొందాలని. అది దేవుని ఆశీర్వాదం. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో చెప్తున్న మాట ఏం తెలుసా? అయ్యా, ఎంతో ప్రయాసపడుతున్నావు కానీ లాస్ట్కి ఏమీ ఉండట్లేదు, ప్రయాసే మిగులుతుంది, ఆశీర్వాదం లేదయ్యా. కష్టపడుతున్నావు, ఆశీర్వాదం కనబడట్లేదు, అభివృద్ధి లేదు మా జీవితాల్లో. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఎదుగు బదుగు లేని జీవితాలుగా ఉన్నాం. భక్తిలో అభివృద్ధి లేదు, ప్రార్థనలో అభివృద్ధి లేదు, ఆత్మీయతలో అభివృద్ధి లేదు, శారీరకంగా అభివృద్ధి లేదు, ఆరోగ్యపరంగా అభివృద్ధి లేదు, వాళ్ళు ధనపరంగా అభివృద్ధి లేదు. ఏ రూపంలో చూసినా వారి జీవితం కింద స్థితిగానే ఉన్నారు. దేవుడు ఏ వాగ్దానం చేశాడు తెలుసా? నువ్వు కిందవాడుగా ఉండవయ్యా, పైవాడుగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు తోకగా ఉండవయ్యా, తలగా ఉంటావు. దేవుని ఆశీర్వాదం అది. ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అని అంటూ ప్రభు అన్నాడు, నువ్వు ఎలా ఉండాలి? నువ్వు అప్పిచ్చేవాడిగా ఉండాలి, నువ్వు అందరి ఎదుట తలెత్తుకునేవాడిగా ఉండాలి. సమాజంలో దేవుడు నేను దీవెనకరంగా ఉంచాలనుకున్నాడు, అభివృద్ధి పొందేటట్టుగా చెయ్యాలని అనుకుంటున్నాడు. అది దేవుని ఆశీర్వాదం. కానీ కొన్ని జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి లేకుండా అలాగే ఆగిపోయారు, విస్తరించబడకుండా ఆగిపోయారు, ఫలభరితం అనేది లేకుండా ఆగిపోయారు. ప్రేమించరా, ఒకప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే, ఒకప్పుడు ఎంతో ఇప్పుడు అంతే, ఒకప్పుడు పరిస్థితి ఏంటో ఇప్పటికి అదే పరిస్థితి. ప్రేమించరా, ఫలభరితం లేకపోవటానికి గల కారణం దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. ఎక్కడో దేవుని ఆశీర్వాదం అంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు, నువ్వు వండుకున్న అన్నం మనస్ఫూర్తిగా నువ్వు తినగలుగుతావు. ప్రేమేందలరా, రెండోది దేవుని ఆశీర్వాదం అంటే మనం ఫలిస్తాం, మనం అభివృద్ధి పొందుతాం, విస్తరించబడతాం అంటాం. ఇంకోటి దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా దేవుడరా? లోకంలో ఒక సామెత రాస్తుంది, ఆరోగ్యమే. మన సామెతలు బాగా వచ్చింది, దేవుని స్తోత్రం. ఆరోగ్యమే కొండంత బలం ఏంట్రా బాబు అని అంటే ఆరోగ్యంగా ఉండడమేనంట. ప్రేమేందలరా, మనం ఒకసారి ఒక షుగర్ పేషెంట్ కలిగిన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం. ఆయన ఏం చెప్పారు తెలుసా? పాస్టర్ గారు, భూమి మీద ఏ జబ్బులైనా రావచ్చేమో కానీ షుగర్ మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి ఇది అని బాధపడతా ఉన్నారు. కారణం ఆయనకు ఆ పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి ఆయన అంతలా మాట అనాల్సి వచ్చింది. ఏది వచ్చినా పర్లేదండి, ఇది మాత్రం రాకూడదండి అని. దేవుని పిల్లలరా, దేవుని వాక్యంలో ఆలోచన చేస్తే పాత నిబంధనలో అనేక మంది భక్తులు ఎంతకాలం బ్రతికే వాళ్ళు తెలుసా? మోషే అనే భక్తుల గురించి రాస్తుంది. వృద్ధాప్యానికి వచ్చిన 120 సంవత్సరాల వయసు వచ్చిన ఆయన జీవితాలంట కళ్ళు కూడా చక్కగా కనబడుతున్నాయంట. హల్లెలూయా. కళ్ళు మసకలు రాలేదు, ప్రేమేంద్ర ఏమీ కనబడట్లేదు నాయన, నాకు అనట్లేదు. కాలేబు అని ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఆయన ఏమంటాడు తెలుసా? 40 సంవత్సరాలప్పుడు నాకు ఎంత బలం ఉన్నదో 80 సంవత్సరాలప్పుడు కూడా అంతే బలం ఉన్నది. యుద్ధం చేయడానికైనా సిద్ధమే, పోరాటానికైనా సిద్ధమే, కష్టపడటానికైనా సిద్ధమే అని అంటాడు. 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన జీవితంలో ఆరోగ్యం దేవుడి ఆశీర్వాదం వల్ల కలిగింది. హల్లెలూయా. ఈ రోజున దేవుని పిల్లలారా, మనందరి జీవితాల్లో మన కుటుంబాల్లో ఆరోగ్యంగా ఉండటం కూడా దేవుని ఆశీర్వాదమే. మరొక మాట ఏంటో తెలుసా? మన జీవితాల్లో దేవుని పిల్లలారా ఆయుష్ కలిగి ఉండడం కూడా దేవుని ఆశీర్వాదమే. హల్లెలూయా. ఆయుష్ కలిగి ఉండటం. ఈ రోజున ప్రపంచం అంతా ఏంటో తెలుసా? దేవుడు ప్రతి మానవుడికి ఒక ఆయుష్ ఇచ్చాడు. నువ్వు ఇంతకాలం బ్రతకాలయ్యా,
చక్కగా బ్రతకాలి, నీవు నీ ప్రాంతానికి ఉపయోగపడాలి, నువ్వు నీ ఇంటి వారికి ఉపయోగపడాలి, నీవు ఉపయోగపడాలి, నీవు నాకు ఉపయోగపడాలి అని దేవుడు ఒక ఉద్దేశంతో ప్రతి మానవుడిని భూమిపై పుట్టిస్తే మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతనుకున్న కొన్ని ఆలోచనలు బట్టి, కొన్ని వ్యసనాలు బట్టి, కొన్ని పరిస్థితులు బట్టి అర్ధాంతరంగా మధ్యలోనే దేవుడిచ్చిన ఆయుష్ నిండక ముందే వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఆశీర్వాదమైన అసలుకి. యవన ప్రాయంలో బండి మీద తిన్నగేలు రా బాబు అంటే వంకరగా తిప్పేసి దేని గొంతుగా వెళ్ళిపోతున్నాడు. అది ఆశీర్వాదమేనా? ప్రియమేంద్రులరా, జీవితాల మధ్యలోనే పాడు చేసుకున్నారు. అది ఆశీర్వాదమా? వాళ్ళకున్న శారీరకమైన మానసికమైన కొన్ని ఒత్తులు బట్టి, కొన్ని సమస్యలు బట్టి బలవంతంగా వారి జీవితాలను ముగించేసుకుంటున్నారు. అది ఆశీర్వాదం కాదే. ఆయుష్ కలిగి ఉండడం కూడా దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని పిల్లలు ఒక 4 మాటలు జ్ఞాపకం చేశాను. మన జీవితాల్లో మన కష్టార్జితం మనం పొందుకొని అనుభవించాలన్నా దేవుడి ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం కావాలి. ప్రియమే, మీరు ఎప్పుడైనా ఈ పదం విన్నారో లేదో కానీ ఓ రోజు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆయన ఎదురింట్లో క్రైస్తవ కుటుంబం, ప్రభుని ఎరిగిన కుటుంబం ఉంది. ఈయనేమో ప్రభు అంటే పడదీనికి, ప్రభు అంటే ఇష్టం ఉండదు. ఒక రోజు అతను చూశాడంట. అతను ఏం చేస్తున్నాడు అంటే భోజనం ప్లేట్లో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాడంట. దేవా, నన్ను ప్రేమించి నాకు ఈ పూట భోజనం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం నాయనా, లేని వాళ్ళకు కూడా భోజనం దయచేయి నాయనా అని ప్రార్థన చేసుకొని తింటున్నాడంట. ఈ ప్రభుని ఎరగని, ప్రభు అంటే పడని వ్యక్తి చూస్తున్నాడు. దాన్ని చూస్తూ ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఈడెవడరా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, దేవుని పిల్లల్ని పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. అతనే కష్టపడ్డాడు, అతనే విత్తనాలు చల్లాడు, అతనే కోత కోసాడు, అతనే పంట కొనుక్కున్నాడు, పంట తెచ్చుకున్నాడు, అతనే దాన్ని వాడించుకున్నాడు, అతనే వంట చేసుకున్నాడు, అతనే తింటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడయ్యా అంటే, దేవా ఇది నువ్వు నాకు ఇచ్చావు అని అంటున్నాడు. దేవుడు ఎక్కడిచ్చాడయ్యా? నీ అంతా నువ్వే కదా కష్టపడ్డావు అని అనుకుంటూ ఆ దేవుడు అంటే పడలో ఒక వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే అతను కూడా ప్లేట్లో భోజనం పెట్టుకున్నాడంట. అందరు క్రైస్తవులాగా అతను కూడా కళ్ళు మూసుకున్నాడు, భోజనం ప్లేట్ మీద చేయి పెట్టాడు, ప్రార్థన చేద్దామని ఆయన కూడా కళ్ళు మూసుకొని అన్నాడంట, దేవుడా నువ్వు లేవు, ఇదంతా నా కష్టార్జితం, నేను ప్రయాసపడి ధాన్యం తెచ్చుకొని లేకపోతే రైస్ మూట కొనుక్కొచ్చుకొని వంట చేసుకొని నేనే వడ్డించుకున్నాను, నేనే తింటున్నాను, నువ్వు లేవు నాయనా, ఇది నీ వల్ల కాదు, ఇది నాది అని అనుకుని కళ్ళు తెరిచాడంట. విచిత్రం ఏంటంటే కళ్ళు తెరిచి చూసే సమయానికల్లా ఒక్కొచ్చాడు ప్లేట్లు అన్నం తినేస్తున్నాడు. ఒక్కొచ్చి ఏం చేస్తుంది? మన ప్లేట్లో ఉన్న భోజనం మనం తినాలన్నా కూడా యేసయ్య ఆశీర్వాదం కావాలా? హల్లెలూయా. కాబట్టి మన కష్టార్జితం మనం అనుభవించడానికి కూడా దేవుని ఆశీర్వాదం కావాలి. ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని పిల్లరా మనం ఫలించడం కూడా దేవుని ఆశీర్వాదమే. ఆరోగ్యంగా ఉండడం దేవుని ఆశీర్వాదం, ఆయుష్ కలిగి ఉండడం కూడా దేవుని ఆశీర్వాదం. దేవుని పిల్లరా, వాక్యంలో ఇప్పుడు వద్దాం. దేవుని వాక్యంలో రాస్తుంది, ఇదిగో మీలో ప్రతి వారిని ఆశీర్వదించుటకు యేసు ప్రభు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైనరా, ప్రతి మానవుణ్ణి దేవుడు పుట్టించినప్పుడు ఎలా అనుకున్నాడు? ఇతర కష్టార్జితం ఇతను అనుభవించాలి, ఇతరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఎదగాలి, విస్తరించబడాలి, ఇతరు ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ కలిగి ఉండాలి, ఇతరులు నలుగురికి ఉపయోగపడాలి, ఇంకా ఇతని జీవితం అంతా కూడా శాంతి సమాధానాలు కలిగి బ్రతకాలి అని దేవుడు పుట్టిస్తే ఆ ఆశీర్వాదాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. ఆరోగ్యం లేదు మనిషికి, ఆయుష్ లేదు మనిషికి, ప్రేమ ఆనందం లేదు మనిషికి, కష్టార్జితాన్ని ఆయన అనుభవించలేకపోతున్నాడు. దేనికో అది నష్టం పాలైపోతుంది. దేవుని పిల్లలారా, ఆయన జీవితంలో ప్రయాసే మిగులుతుంది, మానవుల జీవితంలో ఆశీర్వాదం కనబడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నప్పుడు యేసు ప్రభువారు అనుకున్నారంట, అయ్యో నా పిల్లలు ఏ ఉద్దేశంతో పుట్టించానో, ఏ ఉద్దేశంతో నేను ఈ భూమిపైకి వాళ్ళకి జన్మనిచ్చానో ఆ ఉద్దేశం కోల్పోతున్నారు. ప్రజలకు ఆశీర్వాదం లేదు, ప్రజలకి నెమ్మది లేదు, ప్రజలకి శాంతి లేదు, ప్రజలకు అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ప్రజలకు అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. ఇది ఇవ్వాలి మరలా, అదే నిజమైన ఆశీర్వాదం అని చెప్పేసి అని మరలా యేసు ప్రభువుగా
యేసు ప్రభువుగా సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన పరలోకమందున్న ఆ తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఒక పసి బాలుడుగా జన్మించాడు. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ప్రియమైన దేవుడరా, యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎందుకు యేసు అనే దేవుడి భూమిపై పుట్టాడు అని అంటే, దేవుని పిల్లలరా, మతాల కోసం కాదు, కులాల కోసం కాదు, ఎవరి కోసమో కాదు, సర్వ మానవులందరి కోసం యేసయ్య పుట్టాడు. ఏ కుల మతాలు లేవు, ఏ భేదాలు లేవు, ఏ దేశ తారతమ్యాలు లేవు. ప్రతి మానవుడి కొరకు యేసయ్య పుట్టాడు. ప్రతి దేశస్తుల కొరకు యేసయ్య పుట్టాడు. యేసు ప్రభుకి తెల్లోళ్ళ, నల్లోళ్ళ, ఎర్రోళ్ళ, ఎలాంటోళ్ళ అనేది ఆయనకి ఏమి సంబంధం లేదు. ఆయన మానవుడైతే చాలు. ఆయన దేవుని రూపం కనుక, దేవుని పోలిక కనుక మానవుడు అనేవాడు. దేవుడు ప్రేమించి దేవుడు వారి కొరకు ఈ లోకంలో పుట్టాడు. కారణం ఏంటయ్యా అంటే, ఏది మనిషి ఆశీర్వాదాన్ని కోల్పోయాడో దానిని మనిషికి ఇవ్వడం కొరకే యేసయ్య మరలా సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. వాక్యంలో రాయబడిన ఒక మాట నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని పిల్లలారా, ఈ ఆశీర్వాదాన్ని పొందాలి అంటే దేవుడు ఒక చిన్న కండిషన్ కూడా పెట్టాడు. చిన్న కండిషన్ పెట్టాడు. చాలాసార్లు చూడండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, పేషెంట్గా రోగి వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? బాధలన్నీ వింటాడు. విన్న తర్వాత ఏమంటాడంటే, బాబు బాధలు పోవాలంటే ఇదిగో ఈ ఇంజక్షన్ అయినా చేయించుకోవాలి, లేకపోతే ఈ టాబ్లెట్లు అయినా వేసుకోవాలి అని ఒక కండిషన్ పెడతారు. ఇది ఉదయం వేయాలి, ఇది మధ్యాహ్నమే, ఇది రాత్రి అని చెప్పేసి అని కొన్ని పనులు చెప్తారు. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కోల్పోయిన ఆశీర్వాదం, ఆ కోల్పోయిన శాంతి, సమాధానం, ఆ ఆరోగ్యం, ఆయుష్ అన్నీ నేను మరలా నీకు ఇస్తాను. అది ఇవ్వాలి అని అంటే నువ్వు ఒక పని చేయాలి. అదేం చేయాలి తెలుసా? దుష్టత్వములో నుండి నువ్వు బయటకు వచ్చేయాలి. హల్లెలూయా. దేవుని పిల్లలరా, సర్వ మానవులందరితో ప్రభు చెప్తున్న మాట ఏం తెలుసా? నేను నిన్ను మంచివాడిగా పుట్టించానయ్యా, నేను నిన్ను యథార్థవంతుడిగా పుట్టించాను. దేవుడు మానవుడు తయారు చేసినప్పుడు దేవుడు ఆయనలాగా పుట్టించుకున్నాడు, ఆయన రూపంలో పుట్టించుకున్నాడు, ఆయన పోలికలో పుట్టించుకున్నాడు. ఆయన ఎలాంటి వాడో అలాగే పుట్టించుకున్నాడు దేవుడు. కాబట్టి పుట్టించబడిన తర్వాత మానవుడు ఎదుగుతూ ఎదుగుతూ ఏమైపోయాడే అంటే దుష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, చెడ్డ గుణాల్లోకి వెళ్ళిపోయాడు. అది తెచ్చి స్టాండ్ తెచ్చండి. వాటర్ ఏమకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభా బిడ్డకు నిండు ఆరోగ్యం ఇచ్చును గాక, సంపూర్ణంగా స్వస్థపరిచి దేవుడు ఆశీర్వాదం పొందుకొనుడు గాక. దేవుని పిల్లరా, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రతి మానవుడికి ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా? జన్మ కర్మ పాపముల చేత మనిషి బ్రతుకుతున్నాడు. ఆ దుష్టత్వం లేకపోతే ఆ చెడ్డ స్థితి, ఆ చెడుతనం ఉండటం వల్ల మానవుల జీవితాల్లో ప్రేమ ఎంత ఆశీర్వాదం దేవుడు ఇద్దామని అనుకున్నా దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు మానవుడు. మీకు ఒక మాట చెప్పేదా దేవుడరా, మన జీవితాల్లో, కుటుంబాల్లో శాంతి సమాధానమే కానీ, ఆరోగ్యమే కానీ, ఆయుష్యే కానీ, లేకపోతే మన జీవితాల ఆశీర్వాదమే కానీ, కష్టార్జితాన్ని పొందుకొని అనుభవించడానికి ప్రేమిదలరా అలాంటి పరిస్థితే కానీ లేకపోవడానికి కారణం ఒకటే. అదేం కారణమో తెలుసా? జీవితాల్లో పనిచేస్తున్న పాపం అని, మనస్సుల్లో పనిచేస్తున్న పాపం అని. ఆ పాపం పోతే కానీ మనిషి జీవితంలో ఆశీర్వాదం నిలబడదు. ప్రేమిందలు అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, కొండకి కన్నం పడిపోతే పైనుంచి ఎన్ని వాటర్ పెట్టినా వాటర్ నిలబడదు. దేవుడు మనుషులు ఎంత విధాలుగా దీవిద్దామని
జ్ఞానం ఇస్తున్నాడు, తెలివినిస్తున్నాడు, మనుషులను లేవనెత్తుతున్నాడు, అనేక మందికి తెలివితేటలు ఇస్తున్నాడు, కొత్త కొత్త విషయాలు కనిపెట్టే జ్ఞానం ఇస్తున్నాడు. ఎన్ని విషయాలైనా కనుక్కొనివ్వండి. మనిషికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాయి, చివరికి చంద్రమండలం మీద అడుగుపెట్టే అంత జ్ఞానమై దేవుడు మానవుడికి ఇచ్చినా సరే మనిషి మాత్రం పాపం నుంచి మాత్రం బయటికి రావట్లేదు. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, నాయన ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకో. ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే నేను నిన్ను ఆశీర్వదించడానికి. నీ కుటుంబం ఎలా ఉండకూడదు, ఆశీర్వాదకరంగా ఉండాలి. కుటుంబంలో వ్యక్తులు ఎలా ఉండకూడదు, ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే దేవునికి ఇష్టం లేని చెడుతనాన్ని విడిచిపెట్టి పక్కకు వచ్చేయి. హల్లెలూయా. దేవుని వాక్యం రాస్తుంది, మీ దేహము దేవుని యొక్క ఆలయం అని మీరు ఎరుగరా? ఒకవేళ దేహాన్ని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తారయ్యా, అది మన క్షేమం కాదు. కాబట్టి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలంట. దేవుని పిల్లరా, మొదటిది యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే నేను ఆశీర్వదించడం కొరకు. ఆ ఆశీర్వాదం ఎలా పొందాలంటే ప్రభువుకి ఇష్టం లేని వాటన్నిటిని విడిచిపెట్టడం ద్వారా మనం జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాము. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ వచ్చిందా, ఈ వీధికి చూడండి ఎంత లైట్లు వేశారో, చక్కగా మంచిగా మెరుస్తున్నాయి. ఈ స్టేజ్ చూడండి ఎంత బాగుందో. ఇంత బాగుంది అనుకోండి, ఒక అరగంట ఎక్స్ట్రా కూర్చోవాలనిపిస్తుంది. అదే ఈ వీధి బాగలేక ఇదంతా చాలా గలీజుగా ఉంటా, చాలా శుభ్రం లేదనుకోండి, ఇక్కడ ఉండాలనిపిస్తుంది. అసలు మనకి ఎంత తొందరగా అయిపోతే వెళ్ళిపోదారో బాబు అనిపిస్తుంది. దేవుని పిల్లల ప్రభు కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా? ఆయన మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆశీర్వాదం పొందాలంటే ఖచ్చితంగా ప్రభువుకి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి మన జీవితంలో ప్రభువుకు చోటు ఇవ్వాలి. హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా దేవుడా? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, అసలు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంట. ఎందుకు యేసు ప్రభు వచ్చారే అంటే ఆయన తన ప్రేమను చూపడానికి వచ్చాడు. యేసయ్య, ప్రేమించుకోండి అయ్యా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి బ్రతకండి. ప్రేమే శాశ్వతమైంది, ప్రేమే చివరికి మిగిలేది, ప్రేమే ఆఖరిలో ఉండేది. ప్రేమ తప్ప భూమి మీద మరొకటి ఏమీ లేదిక. ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మరుగైపోతాయి, కనబడకుండా పోతాయి. ఒకే ఒక్కటి మిగులుతుంది, ప్రేమ కలిగిన జీవితం మిగులుతుంది. కాబట్టి దేవుడు వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఎందుకు ఈ భూమిపై దిగొచ్చాడంటే మానవులందరికీ ప్రేమించటం ఎలాగో నేర్పించడం కోసం వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. తన ప్రేమను చూపించాడు క్రియలలో. తన ప్రాణం పెట్టి ఇలాగ నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ఇలాగ నాలాగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? నీ కొరకు శ్రమ పడుతున్నాను, నీ కొరకు దరిద్రమైన స్థితిలో చాలా కింద స్థితికి వచ్చాను, నీ కొరకు ఏదైనా భరిస్తాను, నీ పాపం నా మీద వేసుకుంటాను, నీ చింతలు నా మీద వేసుకుంటాను, నీ రోగాలు నా మీద వేసుకుంటాను, నీ బాధలు నా మీద వేసుకుంటాను, అన్నింటినీ భరిస్తాను. కారణం ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ రోజున చాలా మంది జీవితాల్లో ప్రేమ లేదండి. ఎక్కడ చూసినా దేశాల మధ్య ప్రేమ లేదు, ప్రాంతాల మధ్యలో ప్రేమ లేదు, వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. ఎందుకు? ఇంట్లో ఉన్న నలుగురిలో కూడా ప్రేమ లేదు. ఒకరు ఒకటి కావాలంటారు, ఇంకోళ్ళు ఇంకోటి కావాలంటారు. ఒకరు ఇంకొక రకంగా ఉంటారు, ఒక్కోళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. ప్రేమ లేని పరిస్థితి ఉంది. కానీ ప్రభువు కావాల్సింది ఏంటి తెలుసా? ప్రేమతో ఉండిన జీవితాలు కావాలి సరికి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది, దేవుడు ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడంట? దేవుడు ఎలా ఉన్నాడు చెప్పడరా బాబు అని అంటే, దేవుడు ఒక చిన్న సూత్రం చెప్పేశాడు. దేవుడు ఈజ్ ఈక్వల్ టు, సమానం చేస్తే దేనితో సమానం అంటే లవ్, ప్రేమతో సమానం అంట. దేవుడు ప్రేమతో సమానంగా ఉన్నాడు. ఒక రోజున దేవుని పిల్లలారా, ఒక ప్రాంతంలో ఒక జరిగిన వాస్తవమైన సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఒక ప్రాంతంలో ఏమైంది అంటే, ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 పిల్లలు. తల్లిగారు అంటే ఆ భార్య చనిపోయింది. ఆ 2 పిల్లలు కూడా చక్కగా పెంచాడు ఆయన. పెంచితే ఆ 2 పిల్లలు కూడా కమల పిల్లలు. వాళ్ళు కూడా దేవుని పిల్లల చక్కగా పెంచారు. యవన వయసు వచ్చింది. యవన వయసు వచ్చినప్పుడు ప్రేమించలరా, ఈ తండ్రికి ఏమో వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఆయన పరిస్థితి ఏం బాగలేదు. వీళ్ళు చూస్తే ఎవరి ప్రాయంలోకి వచ్చారు అనుకోకుండా పెద్దోడేమో మంచోడుగా ఉన్నాడు, చిన్నోడేమో మాత్రం కొంచెం చెడుగా బ్రతుకుతున్నాడు.
ఆడు ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, సరదాలు అంటున్నాడు, షికారులు అంటున్నాడు, ఏవేవో వ్యసనాలకు అలవాటు పడుతున్నాడు చిన్నపిల్లోడు. ప్రియమైనరా, పెద్దోడు మాత్రం ఇంటిని కనిపెట్టుకుంటా, పరిస్థితిని కనిపెట్టుకుంటా, కష్టపడతా, ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడతా వాళ్ళ నాన్నగారిని మంచిగా చూసుకుంటున్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత నాన్నగారి పరిస్థితి ఏం బాగలేదు. పెద్దోడిని చిన్నోడిని ఇద్దరిని పిలిచారంట. ఇద్దరిని పిలిచి ఆ పెద్దోడు చేయి పట్టుకున్నాడు. చిన్నోడు చేయి తీసుకెళ్ళి పెద్దోడు చేతిలో పెట్టి వాళ్ళ నాన్నకి చెప్పాడంట, అరే నాన్న, నా పని అయిపోయింది, నేను ఇంక వెళ్ళిపోతున్నాను. ఇదిగో చిన్నోడు బాధ్యత అంతా పెద్దోడుగా ఇక మీదట నువ్వే తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్తరా చిన్నోడు, వాడి పరిస్థితి ఏం బాగలేదు, నువ్వే కొంచెం జాగ్రత్తగా చూసుకొని చెప్పారంట. ఈలోపు తండ్రి చనిపోయాడు. కొద్ది రోజులు అయిపోయింది. ప్రేమేంద్రరా, అన్నయ్య బాగా కష్టపడి మంచిగా చూసుకుంటున్నాడు. చిన్నోడు మాత్రం కొంచెం అటు ఇటుగా తిరుగుతున్నాడు. వాడు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఓ రోజు సెంటర్లో గొడవ అయిపోయిందంట. ఆ గొడవ అయిన సందర్భంలో అవతలడితో గొడవాడి కత్తి తీసుకొని అవతలడు పొడి చేశాడు. పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేస్తున్నాడు. వాడికి భయం వేసింది. పొడిచినప్పుడు భయం లేదు, తిరిగినప్పుడు భయం లేదు, ప్రమాదం జరిగినప్పుడు భయం వేసింది. వెంటనే పరిగెత్తుకుని ఇంటికి వచ్చాడంట. షర్టు నిండా బట్టల నిండా రక్తం మార్కలు పడిపోయినాయి. ఇంట్లోకి వచ్చి తలుపేసేసుకున్నాడు. పెద్దోడు కంగారు పడుతున్నాడు. రే తమ్ముడా, ఏమైందిరా ఏమైందిరా అని అడుగుతున్నాడు. దేవులరా, అప్పుడు చిన్నోడు అన్నాడు, అన్న ఆవేశంలో ఒక పొరపాటు చేసేసాను, ఆవేశంలో ఒక వ్యక్తిని నేను చంపేశానన్నా అన్నాడు. ఈలో పోలీసులు రానే వచ్చేసారు, తలుపు తడుతున్నారు. పెద్దోడు ఏమన్నాడంటే, రే నాన్న ఓ పని చేయి, నువ్వు షర్ట్ ఇప్పేసే అన్నాడంట. షర్ట్ ఇప్పే అంటే ఆ రక్తం మడగలిగిన ఆ షర్ట్ ఇప్పేశాడు ఆ చిన్నోడు. పెద్దోడు కూడా షర్ట్ ఇప్పేశాడు. పెద్దోడు షర్టు చిన్నోడికి ఇచ్చాడు. ఆ చిన్నోడు రక్తం మరుగుల ఆ షర్టుని పెద్దోడు వేసుకున్నాడు. ఇప్పుడు చిన్నోడితో అన్నాడు, నువ్వు వెళ్ళి లోపల ఉండరా, నేను వెళ్ళి తలుపు తీస్తాను అని వెళ్ళి తలుపు తీశాడు. పోలీసులు చూశారు. ఇతరే ఆ హత్య చేశాడేమో అనుకొని, కావల పిల్లలు కదా, ఇతను తీసుకొని వెళ్ళిపోయారు, జైల్లో పెట్టారు. తర్వాత ఉరిశిక్ష విధించారు. ఆఖరి కోరికగా ఉరిశిక్ష విధించేటప్పుడు పిలిచారంట. అయ్యా నీ చివరి కోరిక ఏంటో చెప్పానంటే, అప్పుడు నేను మా సహోదరుని నేను చూడాలి అని అన్నాడంట. తన సహోదరుని పిలిచిన తర్వాత అప్పుడు ఆ చిన్నోడు ఏడుస్తున్నాడంట, అన్నా ఇది నేను పొందాల్సిన శిక్ష, ఆ స్థితిలో నేను ఉండాలి, ఆ మరణం నాది, ఆ శిక్ష నాది, కానీ నా ప్రదేశంలో నా స్థానంలో నా కొరకు నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పేసి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాడంట. పెద్దోడు దగ్గరికి వచ్చి అన్నాడు, తమ్ముడా, నాన్న మా కోసం చాలా ప్రయాసపడ్డాడు రా, నిన్ను నా చేతిలో పెడుతూ తమ్ముడు జాగ్రత్త అని చెప్పాడు. ఈరోజైనా ఇప్పుడైనా నీ పరిస్థితిని మార్చుకో, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నీ కొరకు చావనైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అని తన ప్రాణాన్ని విడిచిపెట్టాడంట. ఆ తర్వాత ఆ తమ్ముడు జీవితం మార్చబడింది. ఆ తమ్ముడు ఆ తర్వాత నుంచి మంచిగా బ్రతకడం నేర్చుకున్నాడంట. హల్లెలూయా. దేవుని పిల్లలారా, సృష్టికర్త అయిన దేవుడే యేసు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. మనందరి పాపముల నిమిత్తం మనల్ని ప్రేమించిన దేవుడు, ప్రేమించిన తండ్రి అయిన దేవుడు మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. మన శిక్ష ఆయన తీసుకున్నాడు. మన శ్రమలు ఆయన తీసుకున్నాడు. మనం పొందవలసిన అవమానాలన్నీ ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకొని మనకేమి ఇచ్చాడు తెలుసా? స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రభు ఆఖరిలో చెప్తున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? మన జీవితాల్లో ఏమీ ఈ లోకం నుంచి తీసుకెళ్ళేది లేదు. మనిషి బ్రతికేంతండి, మహా బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆల్రెడీ అన్ని చాలామంది ఆల్రెడీ సగం వయసులో అయిపోయినాయి. ప్రేమేంద్రులరా, మనం ముగింపులోకి వచ్చేస్తున్నాం. మన వయసుల్లో కూడా దేవుడు చెప్పిన ఆయుష్యంలో ఒక మాట ఏంటో తెలుసా? మన జీవితాల్లో ఏది మన వెనకాల రాదు, ఒకే ఒకటి, ప్రేమ కలిగిన జీవితమే మనతో వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏమీ మోసుకెళ్ళేది లేదు. మన చేతనైతే ఏం చేయాలి తెలుసా? ప్రేమించడం నేర్చుకున్నాం. అత్త కోడలు ప్రేమించుకోవాలి, తల్లిదండ్రులు ప్రేమించుకోవాలి, భార్యాభర్తలు ప్రేమ కలిగి బ్రతకాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి. సంఘంలో విశ్వాసులు కూడా ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. వాళ్ళు ఎక్కువ నేను తక్కువ అని అనుకోకూడదు, నేను ముందు నువ్వు వెనక అని అనకూడదు. సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబాల్లో కానీ, అందరి మధ్యలో, ఆడపడుచులే కానీ, తోడుకోళ్ళ మధ్యలో కానీ, ఎవరి మధ్యలోనైనా ఏం అవసరమో తెలుసా? ప్రేమ కలిగి ఉండడమే అవసరము. హల్లెలూయా. నీ ప్రేమ అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, అయినా నువ్వు ప్రేమించడానికి ప్రయత్నం చేయి. నువ్వు ప్రేమ కలిగి జీవించు. యేసయ్య ప్రేమించాడు ఈ లోకాన్ని.
దేవుని పిల్లరా, ఈ రోజున చాలా మంది జీవితాల్లో సుమారుగా ఈ 200 దేశాల్లో కూడా ప్రపంచం అంతా కూడా యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నాం. హల్లెలూయా. ప్రియమైనరా, యేసు మమ్మల్ని పుట్టాడు, మా కొరకే పుట్టాడు, మమ్మల్ని ప్రేమించి వచ్చాడు భూమిపైకి అని సంతోషంగా జరుపుకుంటున్నాం. సంతోషం మంచిది దేవుని పిల్లరా. ఇదే క్రిస్మస్ ప్రతిదినం మనతో ఉండాలంటే ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. కాబట్టి ఒక 2 విషయాల్లో మన జీవితంలో ప్రభు ఆశీర్వదించాలని అనుకున్నాడో ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి, మన బ్రతుకును దేవుడికి సమర్పించుకోవాలి. రెండోది ప్రేమ కలిగి జీవించాలి. అదే దేవుడు ఆశించేది, కోరుకునేది. అలాంటి కృప ఈ ప్రాంతవాసులకి మనకి ప్రభు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అవకాశం ఇచ్చిన సేవకులకి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంటారా? బాబు మీరు ఇటు వచ్చి అన్న ఓడియం కింద